అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం బంద్ కారణంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పాడేరు ప్రజాసంఘ ఉద్యమకారులకు పోలీసుల మధ్య భారీ తోపులాట్లు. మీరు ఇది మీ ఊరు కాదు కదా, మీ భూములు కాదు కదా. మీ ఊరు మీ భూములు అయితే మీకు తెలుస్తుంది. మా ఊరు మా భూములు పోతున్నప్పుడు విడగొట్టం. మీరు వదలండి. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అమలు చేయాలి. మంత్రిని పునరుద్ధరణ చేయాలి. మంత్రిని పునరుద్ధరణ చేయాలి. ఆదివాసీ ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ పాడేరు. ఈరోజు రాష్ట్ర మన్యం బంద్ జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర మన్యం బంద్కు సంబంధించి అన్ని రకాల ప్రజలు మద్దతు ఇస్తున్నారు. వ్యాపారాలు అందరూ స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో సీఎం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 100% ఉద్యోగ రిజర్వేషన్ హామీ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, అలాగే 170కి సంబంధించి 1672 మంది నాన్ ట్రైబ్ ఆంధ్ర తెలంగాణ నాన్ ట్రైబ్ సుప్రీంకోర్టులో 170 చట్టం సవరణ చేయాలని చెప్పేసి పిటిషన్ వేసి ఉన్నారు. వాటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ పిటిషన్ ఇప్పుడు దాకా వేయలేదు. కాబట్టి వెంటనే కౌంటర్ పిటిషన్ వేయాలని చెప్పేసి, అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1గాను కొనసాగించాలని చెప్పేసి జీవో విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బంద్కు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం పోలీస్ ఆంక్షలతో బలవంతంగా కొన్ని బస్సులు తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమాండ్స్ ఏవైతున్నదో ఆ డిమాండ్స్ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.